Hey guys, welcome to my YouTube channel Connecting Nokia alias Cute Girl Nokia. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ us go to వీడియో. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా మమ్మీ అయితే పొద్దునే లేచి తులసమ్మ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ముగ్గులు వేసుకుంటూ ఇంటి ముందర అంతా ఇలా రంగులతో అయితే నింపేసింది. ఇంకా మేమైతే పండగలప్పుడు కూడా పూలమాలలు బయట తీసుకోవడం ప్రిఫర్ చేయము. బయట నుంచి పూలు తెచ్చుకునేస్తాం. ఎందుకంటే డాడీ అయితే బాగా పూలు కడతారనమాట. ఇంకా అలానే ఈరోజు కూడా అమ్మవారికి డాడీ చేతులతో డాడీనే పూలు కడుతున్నాడు. సో ఇలా అయితే నీట్‌గా కట్టేశారనమాట వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి. ఇంకా నేనైతే బయట మొత్తం కూడా డెకరేట్ చేద్దామని చెప్పి ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను పూలని. ఫెస్టివల్స్ టైమ్స్‌లో వర్క్ అనేది ఇంకా డబుల్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వర్క్‌ని ఇలా షేర్ చేసుకొని ఒక్కొక్కరు చేసుకునేస్తూ ఉంటాము. నానమ్మ కూడా ఇంక ఇలా మామిడి తోరణాలైతే నీట్‌గా కట్టేస్తున్నారు. మమ్మీ పూజం అలంకరించి దీపాలైతే పెట్టేశారు. ఇంకా డాడీ అయితే అమ్మవారిని పెట్టడానికి ఇలా టీపా అయితే అరేంజ్ చేసేశారు. ఇంకా అక్కడి నుంచి గోపురం తీసుకొచ్చేసాము. గోపురం అయితే మేము ఇది చేపించుకున్నామండి. ప్రతి ఫంక్షన్‌కి, ఫెస్టివల్స్‌కి మేము పూజ చేయాలనుకున్నప్పుడు ఈ గోపురంని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ చూసాను. బ్లూ కిందుందని చెప్పి బ్లూయే బ్యాగ్ కూడా అరేంజ్ చేస్తున్నామనమాట బ్యాక్‌డ్రాప్‌గా. ఇంకా బ్యాక్‌డ్రాప్‌ని పిన్స్‌తో అయితే నీట్‌గా కవర్ చేసేస్తున్నాను. డాడీ ఫ్రూట్స్ అన్నిటిని తీసుకొని ఇలా సిల్వర్ ప్లేట్స్‌లో అయితే అరేంజ్ చేసేస్తున్నారు. ఇంకా మా పిన్ని కూడా ఆ ఫ్రూట్స్‌లో కొన్ని తీసుకొని పంచామృతం ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా నేను కూడా ఖాళీగా ఉండడం ఎందుకని దీపాలనైతే అరేంజ్ చేసేసి, ఆ దీపం నూనెలో 3 రకాల నూనెలైతే వేసేస్తున్నాను. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇంకా నెయ్యి. సో, ఇంకా డాడీ అయితే అమ్మవారికి అరేంజ్ చేస్తున్నారు. ఇంకా వెనుక అమ్మవారికి జడ ఇలా ఇవన్నీ కూడా పెడుతున్నాము. ఇంకా నేను కూడా చకచకా వెళ్ళి బియ్యం అయితే తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఇంతకుముందు వేసిన ముగ్గు పైన అరిటాకు పెట్టి బియ్యంనైతే మనం వేయాలి. వేసిన తర్వాత అమ్మవారిని పెడతాము. ఇంకా డాడీ కూడా గోపురంకి నీట్‌గా అరేంజ్ చేసేస్తున్నారు. ఇంకా పిన్ని కూడా అమ్మవారిని అలంకరిస్తున్నారనమాట. ఇలా అమ్మవారి ముందు పెట్టడానికి పట్టు చీర, జాకెట్టు, గాజులు, పూలు, పసుపు, కుంకం ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాము. ఇంకా అలానే ఈ సిల్వర్ కప్స్‌లో పసుపు, కుంకుమ అయితే నింపేస్తున్నాము. చూసారా సిల్వర్ కప్స్ చాలా బాగున్నాయి కదా! అమ్మవారిని అయితే ఇలా ప్లేస్ చేసేసుకున్నాము. ఇంకా అరటి పిల్లలు కూడా సెట్ చేస్తున్నామనమాట. కిందంతా అలా పెడితే పాలు తగిలి కర్ర అయిపోతుందని చెప్పి నీట్‌గా దానికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి బ్యాండ్స్ అయితే టైట్ చేసేసాను. కాబట్టి ఏమీ కాదు. ఇలా థ్రెడ్ అయితే తీసుకొని నీట్‌గా టై అయితే చేసేస్తున్నాము. ఇంకా రెడ్ కార్పెట్ ఏసేసి మనం అరేంజ్ చేసుకున్న ఫ్రూట్స్, అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ప్లేస్ చేసేసుకుంటున్నాను చక్కగా. ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా నీట్‌గా తెచ్చి పెట్టేద్దామని పెడుతున్నాను. బావుంటుందని అమ్మవారి ముందర. ఒకసారి ఓవరాల్‌గా చూసేయండి.
ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత మేము కూడా ట్రెడిషనల్‌గా అందరం అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా పూజలో కూర్చోడానికి దీపాలైతే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా పిన్ని అయితే కథ చదవడం స్టార్ట్ చేసేసింది. ఇంకా అలా పూజ ఫినిష్ అయిన తర్వాత మనం చేతిలో పెట్టుకున్న అక్షింతలంతా కూడా అమ్మవారి దగ్గర వేసి నమస్కరించుకున్నాము. మీకు ఇంతకి ప్రసాదాల గురించి చెప్పలేదు కదా! ఈరోజైతే మమ్మీ ప్రసాదాలైతే ఫుల్‌గా చేశారనమాట. ఇంకా టెంకాయ కొట్టి అందరం ఒక్కొక్కరిగా అమ్మవారిని దర్శించుకుంటున్నాము. పూజ ఫినిష్ అయిపోయాక పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచిది కాబట్టి డాడీ, మమ్మీ, పిన్ని, బాబాయ్ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకునేస్తున్నారు. ఇంకా వాళ్ళని చూసి మేము కూడా తీసుకునేసామన్నమాట మా నాన్నమ్మ దగ్గర. ఇంకా ఈరోజైతే జరుపుకుంటుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి మమ్మీ, డాడీ దగ్గర, పిన్ని, బాబాయ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునేసారు. ఇంకా మేము కూడా మా పేరెంట్స్ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాము. మా ఇంట్లో చిన్నోడు గని కాబట్టి వాడిని ఇంట్లో అందరూ చాలా గారాబంగా ముద్దుగా చూసుకుంటారు. ఇంకా పిన్ని అయితే ప్రసాదాలు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. ఇంతసేపు ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్రసాదం తిన్న తర్వాత అందరం కలిసి ఇలా కూర్చొని ఒకరికొకరు వడ్డించుకుంటూ తింటున్నాము. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. వాయినం ఇవ్వడానికి మొత్తం కూడా పిన్ని, మమ్మీ ఇద్దరు కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారి కానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, మా ఐదో తరమును కాపాడవమ్మా, మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా, బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారి కానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన శుక్రవారం నిష్టగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా. పూలమాలలు నీకేసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం. అమ్మమ్మము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం. ఉపవాస దీక్షమోని వాయినాలు ఇచ్చినం. మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతమును చేసినామమ్మా. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చే
పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కినం వరలక్ష్మి తల్లికి పసుపు కుంకుమాలు కలశాన్ని పెట్టి అలంకరించినము సిరిగల దేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాలలేసెనము కలువ పూల మహారాణికి శరణంటూ వేడినం వరలక్ష్మి దేవికి పాదాలు కడిగినం వరములు కోరి మనసార తలచి నీ దివ్య నామాలు స్మరించినాము శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికి ఆనంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మొక్కిన మా ఐదో తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మా ఐదో తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికి ఆనంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మొక్కినం పూజ అయితే ఇప్పటికైతే ఫినిష్ అయిపోయిందండి. నైట్ 10:30 అలా అవుతుంది. ఇంకా అమ్మవారికి మంగళం అయితే పాడుతున్నాం ముగ్గురం కలిసి. సో do watch my videos, like, share, comment and subscribe. Don't forget to touch the bell icon. Bye bye. See you in next video.